నూతనకల్ మండలంలోని ఎడవెల్లి గ్రామంలో సివిల్ రైట్స్ డేలో భాగంగా గ్రామంలోని ఎస్సీ కాలనీలో పౌర హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూతనకల్ మండలం ఎంపీడీఓ ఇందిరా గారు పాల్గొని సమాజంలో షెడ్యూల్ కులాలపై జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని కోరుతూ మరియు గ్రామంలోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో షెడ్యూల్ కులాల వారిపై జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడం మాత్రమే కాకుండా వారికి ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి ప్రతి సంక్షేమ పథకాలను వారికి అందే విధంగా కృషి చేస్తామని అలాగే ప్రజలు ఆ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేను చెప్పినట్టు కనుక మీరు ఆ రెండు గేట్ వాళ్ళు వేస్తే నీళ్ళ సమస్య ఉండదు. అక్కడ నేను చూపెట్టిన కాడ రెండు గేట్ వాళ్ళు డివైడ్ చేసినట్టే ఉంటుంది. అక్కడ కట్ట అవతలకి ఒకటి ఇచ్చేది మొత్తం పైప్ లైన్ వేసింది, అది వెళ్ళిపోతుంది. కట్టి అవతలకి ఈ బజార్ ఆ బజార్ ఆ బజార్ అది యాక్చువల్గా మనము ఆ లోన్ని ఇప్పుడు కిరాణా షాప్ పెట్టుకున్నాం అనుకోండి, కిరాణా షాప్ పెట్టుకొని దాన్ని డెవలప్ చేసుకునే విధంగా ఉంటే మన కుటుంబం కూడా ఆర్థికంగా డెవలప్ అవుతుంది. ఆ విధంగా ఆలోచించాలి. విద్యార్థులు కూడా పిల్లల్ని కూడా వాళ్ళకి మంచి మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవాలని అవసరంగా వాళ్ళని మోటివేట్ చేసుకొని ఎక్కువ ఉన్నత చదువు చదివేటట్టు ప్రోత్సహించాలని ఇది సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఆడపిల్లల వల్ల ఎండలో కూడా అమ్మాయి పథకాలు చదివితే ఏం చేస్తే అయిపోతుంది, ఎక్కువ చదివిస్తే కూడా అని చెప్పి వివక్ష చూపుతుంది. అమ్మాయిలు చాలా ఈరోజు మనం ఎస్సీలపై జరుగుతున్న సివిల్ రైట్స్ దాని గురించి ఎడవెల్లి గ్రామ పంచాయతీలో ఎస్సీ కాలనీలో ఈరోజు వాళ్ళతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలు ఏమన్నా ఉన్నా వాటి గురించి కూడా వాళ్ళకి క్షుణ్ణంగా వివరించడం జరిగింది. దానిలో భాగంగా గవర్నమెంట్ నుంచి వస్తున్న సంక్షేమ పథకాలు కూడా చక్కగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పడం జరిగింది. చిన్న వాళ్ళ పిల్లల్ని కూడా ఉన్నత విద్యలను చదవడానికి ప్రోత్సహించాల్సిందిగా చెప్పడం జరిగింది. ఆ కాలనీలో వాళ్ళు మురికి కాలువలు కొన్ని లేవని చెప్పారు, అవి కూడా మేము చేస్తామని చెప్పాము. వీధి లైట్లు కూడా కొన్ని కావాలన్నారు, అవి వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు మేము కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఏమన్నా ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా మా దృష్టి తీసుకొచ్చిన వలన వాటిని మేము వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని చెప్పడం జరిగింది.